హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఇప్పుడు మనతో తెలంగాణ ఆర్‌టీఐ కమిషనర్, మాజీ కమిషనర్ గుగ్గులోతు శంకర్ నాయక్ గారున్నారు. హలో అండి. నమస్తే. అమ్మ నమస్కారం. సార్, అసలు ఆర్‌టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యెస్. ఎలా వచ్చింది సార్? స్టార్టింగ్ అది రాజ్యాంగం అమల్లోకొచ్చినప్పుడు లేదు. లేదు. మధ్యలో 2005లో యాక్ట్ యాడ్ చేశారు. సో, కారణాలేంటి సార్? సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న పూర్తి స్థాయిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి ముందు ఏందంటే ప్రభుత్వాల్లో అనేక అక్రమాలు, తప్పిదాలు, పొరపాట్లు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు గాని, ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ఉన్న విషయాలను ప్రజానికానికి తెలవకపోయేది. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాలు, ప్రభుత్వాలలో జరిగే ప్రక్రియని ప్రజలకు తెలియకుండా ఇది జరిగేది. దాని ద్వారా అనేక మంది సామాజిక ఉద్యమకారులు, ఉదాహరణకు కేజ్రీవాల్ లాంటివి కానీ, అన్నా హజారే లాంటివి అనేక వ్యక్తుల పోరాట ఫలితంగా సమాచార హక్కు చట్టం, ఈ చట్టం ఇతర దేశాల్లో కూడా ఉంది, వారి దేశాల్లో ఉంది. అదే క్రమంలో మన దేశంలో కూడా ఈ చట్టంని వెలుగులోకి తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిజమైన లబ్ధిదారులు, ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే ఉన్నాయనుకోండి, నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆ ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యకలాపాలు కావచ్చు, నిజమైన లబ్ధిదారుడికి అర్హులు ఉన్న వారికి ఆ స్కీమ్స్ లబ్ధి చేకూర్చేది కాదు. ప్రతి చోట ఏదో ఒక అక్రమాలు, అవినీతి, ఇష్టారాజ్యంగా పెత్తందారులదే పైచేయిగా ఉండేది. అంటే అమాయకత్వంగా ఆసర చేసుకొని అమాయకుల పేర్ల మీద కేటాయించే నిధులు కానీ, సంక్షేమ పథకాలు కానీ పక్కదోవ మళ్లించడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగేటి. వాటి మీద దాన్ని అరిగట్టడం కోసం అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అంటే సోనియా గాంధీ గారు చైర్మన్ ఉండేవారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉండేవారు. వారి హయాంలో, వారి ప్రభుత్వంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకొచ్చిన ఈ క్రమంలో సుమారు ఇప్పుడు 20 సంవత్సరాల వరకు అవుతున్న ఈ క్రమంలో ఈ చట్టం ద్వారా అనేక అవినీతులు, అనేక అక్రమాలకు అరిగట్టడమే కాకుండా వాటిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకు వెలుగులోకి? ఇప్పుడు అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఉదాహరణకు మన తెలంగాణలోనే చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలి, మా ప్రాంతం మాకు కావాలి, మాకుండే స్వేచ్ఛను మేము ఈ ప్రాంత వాసులమే అనుభవించాలనే ఒక ఉద్యమం ఉధృతంగా ఏ విధంగా అయితే జరిగిందో, అదే తరహాలో భారతదేశ వ్యాప్తంగా పౌరులుగా, భావి పౌరులుగా మనకుండే స్వేచ్ఛ, మనకుండే సమానత్వం, మనకుండే ప్రభుత్వంలో మన హక్కులను, మన చట్టాలను ఏ విధంగా అయితే భంగం కలిగిస్తున్నారో, ఆ క్రమంలో ఈ సామాజికవేత్తల పోరాట ఫలితంగా వచ్చిన ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సార్, ఇప్పుడు అరికట్టగలుగుతున్నారా సార్ సమస్యలను, అవినీతిని ఈ ఆర్‌టీఐ చట్టం ద్వారా? అనేక అంశాలని అరిగడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న ఒడిదుడుగులు కానీ, పొరపాట్లు కానీ, పక్కదోవ పట్టిస్తున్న నిధులు కానీ, పక్కదోవ పట్టించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను భరతం పట్టడం కానీ, అనేక విషయాల్ని ఇవాళ వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామానికి, పల్లెలకు, తండాలకు సంబంధించిన ప్రజలు తండోపతండాలకు వెళ్తారు అక్కడ. కానీ తన మెజర్మెంట్ కానీ, తన విధానాలు కానీ, ఆ సిస్టమ్ పట్ల ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. రోజుకు ఇంత మెజర్మెంట్ వర్క్ జరిగితే మనకు ఇంత డబ్బులు వస్తాయి అనేది. కానీ దాన్ని అమాయకత్వానికి ఆసరగా తీసుకొని అనేక మంది ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, పై అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళను అటెండెన్స్ చేసుకొని రోజుకి ఇంతో అంతో కేటాయించేసి దాని మీద వచ్చే లక్షల రూపాయల కోట్లు కొల్లగొడుతున్నారు. అలాంటి విషయాలను కూడా అరిగట్టిన ఘనత ఇవాళ సమాచార హక్కు చట్టం. అట్లా 1-2 విషయాల్లో కాదు, అధికారుల అక్రమాల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, విద్యావంతులు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల్లో కావచ్చు, ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్లో కావచ్చు, అనేక విషయాల్లో
అంటే దీని ద్వారా అనేక మందికి చైతన్యవంతులయ్యి ఇవాళ ఈ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేస్తున్నారు. ఇంకో విషయం చాలా మందికి ఇది అపోహ ఉంటది. సమాచార హక్కు చట్టం అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎలా ఉండాలి? ఎలా చేయాలనేది. సమాచార హక్కు చట్టం అనేది ప్రతి పౌరుడు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 3 స్పష్టంగా చెప్తుంది. తన, మన, కుల, మత తారతమ్య భేదాలు లేకుండా ప్రభుత్వంలో గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ ఎక్కడైనా మనకు సమాచారం కావాలని కోరుకున్న ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టుకొని మనం అడగొచ్చు. ఈ దరఖాస్తులు కూడా ఎలా పెట్టాలనే ఒక సందేహం కూడా ఉండొచ్చు. అంటే సపోజ్ ఉదాహరణకు మనం ఎంఆర్ఓ కార్యాలయం తీసుకుందాం, ఎంపీడీఓ కార్యాలయం తీసుకుందాం. ఫస్ట్ ఎంఆర్ఓ కార్యాలయానికి ఒక మండలానికి ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అప్లై చేయొచ్చు. మండల స్థాయిలో ₹5 ఫీజు ఉంటుంది. జిల్లా స్థాయిలో ₹10, రాష్ట్ర స్థాయిలో మనం ₹10. అట్లా మనం ఈ దరఖాస్తులు పెట్టుకోవడానికి దరఖాస్తుకు సంబంధించిన రుసుములు. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈ ₹5 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ₹10 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మన దరఖాస్తును ఆ జిరాక్స్ పెట్టేసి మనం అప్లై చేసుకున్నాం అనుకో, మనకు ఆ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆ ఆఫీసర్ మనకు మనం ఏదైతే మనం కోరుకుంటున్న సమాచారం ఉంటుందో ఆ సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకు ఆ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక స్కీమ్ గురించి కావచ్చు, మండలంలో ఉన్న జనాభా గురించి కావచ్చు, లేకపోతే మా కార్యాలయంలో ఉన్న అధికార యంత్రాంగం యొక్క పనితీరు కావచ్చు, వాళ్ళ బడ్జెట్లు, జీతభత్యాలు, వాళ్ళ ఎస్ఆర్ బుక్ అంటే సర్వీస్ రికార్డ్ బుక్, ఏదైనా మనకు ఈ సబ్జెక్టు కావాలని మనం అడిగితే సూటిగా ఆ సంబంధించిన క్వశ్చన్స్ మనం అడిగి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 30 రోజుల కాల వ్యవధిలో సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం పొంది మనకు కావలసిన సమాచారం ద్వారా సమాజాన్ని చైతన్యపరచవచ్చు. మనం ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. సమాచార హక్కు చట్టంపై కొన్ని ప్రభుత్వాలు ఇది మాకు వర్తించదు అంటుంటాయి. అది ఎంతవరకు నిజం సార్? అయితే సమాచార హక్కు చట్టం వర్తించదని ప్రభుత్వాలు అనవు. సెక్షన్ 2(j) ప్రకారం లేకపోతే సెక్షన్ హెచ్ ప్రకారం ప్రభుత్వంచే ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను లబ్ధి పొందుతున్న సంస్థలు, రాయితీ పొందుతున్న సంస్థలు అన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఆ పరిధి విధులు అనేది ఉంటుందమ్మా. ఆ విధుల్లో ఉదాహరణకు చాలామంది ఈ ప్రశ్న ఎక్కడ సమస్య తలెత్తుతూ ఉంటాయంటే ప్రైవేటు పాఠశాలల్లో సమస్య తలెత్తుతూ ఉంటుంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఏం చెప్తారంటే మేము సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామని కొంత తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి పన్నులు చెల్లించరు, వాళ్ళు ప్రభుత్వానికి రాయితీలు పొందుతారు, అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతారు. అలాంటి ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. గతంలో నేను కమిషనర్గా పనిచేస్తున్న సేవలు అందిస్తున్న క్రమంలో కూడా అనేక విద్యా సంస్థలు అరకొర అవగాహనతో అత్యుత్సాహంతో వాళ్ళు మాట్లాడే మాటలను సరిచేసి ఎవరైతే సామాన్య ప్రజలు కానీ కావాల్సిన ప్రజలు ఎవరైతే సమాచారం కోరుతారో ఆ సమాచారం ఇచ్చేంత వరకు ఎవరికి వదిలిపెట్టలే. ఇవ్వని సంస్థలపై కూడా మనం సంబంధించిన సోకాదు నోటీసులు ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అలాంటి కార్యకలాపాలు కూడా జరిగినాయి. ఉదాహరణకు మనం భద్రాచలం ప్రాంతాల్లో చూసుకున్నా లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నా యాజ్ పర్ లా ప్రకారం రూల్ పొజిషన్ కింద 1/70 యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. అది ఆ చట్టంలో ఏ భవనాలు కట్టాలన్నా ఏ నిర్మాణం చేయాలన్నా ఆ చట్టానికి అనుగుణంగానే చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో. దానికి అతిక్రమించి వీళ్ళు కొన్ని బహుళ అంటే పెద్ద పెద్ద భవనాలు కానీ అనేక కార్యకలాపాలకు చేశారు. అప్పుడు ఆ చట్టానికి సంబంధించిన అసలు స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, స్కూల్కి ల్యాండ్ ఉందా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే ఏ విధంగా అనుమతులు పొందారని ఒక జర్నలిస్టే వేశారు. ఆ జర్నలిస్ట్ వేసిన తర్వాత కూడా ఆ సమాచారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను వెలుగులోకి తీపించాను. మళ్ళీ ఆ జర్నలిస్టు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇది కూడా చాలా గొప్ప విషయం చెప్తున్నాను. జర్నలిస్టు ఆ యాజమాన్యంతో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయినా ఆ విద్యా సంస్థను వదిలిపెట్టలే నేను. వన్స్ మా కమిషన్కి చేరిన తర్వాత ఆ వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావడానికే కమిషన్ పనిచేయాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి సెక్షన్ 2(j) ప్రకారం
ప్రభుత్వంచే ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందుతూ రాయితీ పొందుతున్న ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు రాష్ట్ర సమాచార కమిషనర్ పరిధిలో వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ సిఐసి అని ఉంటుంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని. అది ఇండియాలో భారతదేశంలో ఢిల్లీలో ఉంటుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది కార్యాలయం అయితే ఉంటుంది. సార్, మన దేశంలోనే అతి చిన్న వయసులో మీరు ఆర్టీఐ కమిషనర్ అయ్యారు. సో అది చాలా గర్వకారణం సార్. అండ్ ఇప్పుడు మీరు కమిషనర్ గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు గాని ఒత్తిడి గాని ఫేస్ చేశారు సార్? సమాచార హక్కు చట్టంని ఎప్పుడైతే నేను కమిషనర్ బాధ్యతలు చేపట్టానో దానికన్నా ముందు నుండే ఒక నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకోవడం అనేది మన దగ్గరగా నేను చూశాను. ఎందుకంటే ఏ విషయంలో అయినా అది మీడియా రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కడున్నా కోఆర్డినేషన్ చేసే లక్షణాలు, నాయకత్వం వహించే లక్షణాలు, ఏ అంశాన్ని ఇచ్చినా దాన్ని అనర్గళంగా అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తినే నాయకుడు అని అంటారు. అలాగనే నేను కింది స్థాయి నుండే నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, సామాజిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో చేసిన క్రియాశీల పాత్ర పోషించిన ఆ అనుభవాలు, ఆ అనుభూతులు, ఆ పద్ధతులు, ఆ విధానాలు కూడా నాకు చాలా సంతోషాన్ని, అంటే చాలా విషయాల్ని, మనకు ధైర్యాన్ని, అంకిత భావంతో, సేవాభావంతో ఏ పని ఇచ్చినా మనం చెయ్యాలి అనే ఒక కృషిని మనకు అందించాయి. అదే క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని బాధ్యత చేపట్టిన తర్వాత ఆ చట్టానికి సంబంధించిన ఒక 10 రోజులు 5 రోజులు మాకు ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్లో కూడా వారు చెప్పిన ప్రతి అంశాన్ని, సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉంటాయి. ఆ 31 సెక్షన్లు ఏ సెక్షన్ యొక్క పనితీరు, విధానాలు ఏంటిది అనేది తెలుసుకున్నాము. సెక్షన్ 20 ప్రకారం కమిషనర్ విధులు, విధానాలు, పరిధి, అంటే కమిషనర్కు ఉండే పవర్సు, దానికి ఉండాల్సిన విధానాలు, అన్ని అంశాలని నేర్చుకొని మనం సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకున్న తర్వాత సమాచార హక్కు చట్టం అంటే ఒక ఏసీ రూమ్కి ఒక కమిషనర్గా ఏసీ రూమ్లకే పరిమితం కావద్దని ఫస్ట్ నా అంతటి నేను అనుకొని కమిషనర్ కార్యాలయంలో చేస్తూనే ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఈ సమాచార హక్కు చట్టం ప్రజల్లో చైతన్యం తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఓరియంటెడ్ క్లాసులు చెప్పాలి, ప్రజలు కావచ్చు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కూడా అనేక మంది ఆఫీసర్లకు చట్టం గురించి అరకొర కొంతమందికి అవగాహన, కొంతమంది అరకొర ఐడియాస్ ఉండడం, దాన్ని పూర్తి స్థాయిలో చైతన్యపరచడానికి మనం కృషి చేశాం. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారి, పౌర సమాచార అధికారి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే వారి స్థాయిలోనే దరఖాస్తులు, సమస్యలు పరిష్కారమై డిస్పోజ్ చేస్తే సెకండ్ అప్పీల్ మా రాష్ట్ర సమాచార కమిషనర్కు కేసులు పెరగవు. కానీ చాలామంది పౌర సమాచార అధికారులు, చాలామంది ఆయా కార్యాలయంలో ఉన్న పిఐఓస్ వాళ్ళకుండే అరకొర అవగాహన, అరకొర విధానాల వల్ల అనేక దరఖాస్తులు రాష్ట్ర సమాచార కార్యాలయానికి సంఖ్య పెరగడం. అంటే దీనికి పరిష్కార మార్గం ఏంది? క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అధికారి తన విధులను, తన పద్ధతులను, తన చేయవలసిన పనిని కనుక పూర్తి స్థాయిలో చేస్తే ఈ దరఖాస్తుల సంఖ్య అనేది పెరగవు. ఇప్పటికి కూడా చాలామంది పిఐఓస్ రిజిస్టర్లు మెయింటైన్ చేయరు. ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తు ఏ సందర్భం సంబంధించింది అడిగారు, ఏంటిది అనేది కూడా చేయరు. అయితే ప్రతి పౌర సమాచార అధికారి ఈ మన తెలుగు ప్రభ టీవీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రతి పౌర సమాచార అధికారి 16 కాలంతో కూడిన రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తే ఏ దరఖాస్తుదారుడు ఎప్పుడు చేశారు, ఎలాంటి సమాచారం అడిగారు, అది మనం ఇచ్చామా, పెండింగ్ ఉందా, ఏంటిది అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చాలామంది రిజిస్టర్ మెయింటైన్ చేయరు. చాలామంది సెక్షన్ 5(1) ప్రకారం, సెక్షన్ 5(2) ప్రకారం ఆయా కార్యాలయం బయట పౌర సమాచార సంబంధించిన బోర్డు పెట్టాలి. మీరు ఉదాహరణకు ఎప్పుడైనా ఏ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అయినా సమాచార హక్కు చట్టం 2005 పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబర్, అదేవిధంగా అప్లెట్ అథారిటీ వారి పేరు, వారి హోదా, ఫోన్ నెంబర్ ఉండాలి. ఉంటే ఏంటంటే ఆ కార్యాలయానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి సందేహాలు వచ్చినా మనం కార్యాలయంలో వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూడకుండా నేరుగా ఆ బోర్డును కనుక మనం క్యాచ్ చేస్తే
ఆ కార్యాలయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా చోట్ల పాటించకపోతే దాని మీద కూడా మనం చైతన్యం కల్పించాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను మనం ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళను చట్టం పట్ల ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలనే ఓరియంటెడ్ క్లాసెస్ చెప్పాము. అదేవిధంగా చాలామంది మారుమూల భద్రాచలం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వివిధ దూర ప్రాంతాల నుండి రాష్ట్రానికి కేంద్ర బిందువు అయిన హైదరాబాద్ రావాలంటే చాలామంది ఇబ్బందులు పడేవారు. వాళ్ళు ఇక్కడ కమిషన్ కోర్టుకు హాజరయ్యి దరఖాస్తుదారుడికి న్యాయం జరగడంలో చాలా జాప్యం అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మేమే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కమిషన్ కోర్టు నిర్వహించి అటు దరఖాస్తుదారుడికి నోటీస్ ఇవ్వడం, ఇటు సంబంధించిన అధికారికి నోటీస్ ఇచ్చేసి అక్కడే కేసులు విచారణ జరిపి అక్కడే కేసుల్ని పరిష్కారం చేసి వాళ్ళకు కావాల్సిన సమాచారం దరఖాస్తుదారుడికి ఇప్పించేసి మళ్ళీ సాయంత్రం సమయంలో జిల్లా యంత్రాంగంలో ఉన్న జిల్లాల్లో సంబంధించిన అందరు అధికారులకు ఆ కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన మా సెక్షన్ల గురించి కావచ్చు, పరిష్కారం కావచ్చు, వాళ్ళకిచ్చే సందేహాలు, వాళ్ళకు ఉన్న అనుమానాలు, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దరఖాస్తుదారులు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, దరఖాస్తుదారులకు పౌర సమాచార అధికారులుగా కేసులు పరిష్కారం చేయడానికి కానీ, వారు కోరుకుంటున్న సమాచారం ఇవ్వడంలో కానీ కొంతమంది సెక్షన్ 81J కింద వ్యక్తిగత సమాచారం అడుగుతూ ఉంటారు. పర్సనల్ ప్రైవసీ అని అంటాము. అదేవిధంగా సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ సమాచారం, మూడో పక్షం. చాలా చోట్ల భార్యాభర్తల గొడవలు ఉంటాయి. చాలా చోట్ల భార్యాభర్తలు డివైడ్ అయిన తర్వాత భర్త ఉద్యోగం సంబంధించిన ఎస్ఆర్ బుక్ అడుగుతారు, భర్తకు సంబంధించిన శాలరీ స్లిప్ అడుగుతారు. అదేవిధంగా చాలా చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ కొంతమంది అక్రమంగా ప్రమోషన్లు పొందుతారు. అప్పుడు సక్రమంగా పనిచేసి సీనియారిటీ ఉన్న ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది అవుతూ ఉంటారు. మేము సీనియారిటీలో కానీ మెరిట్స్లో కానీ అన్నిట్లో మేము ముందు ఉంటే ఈయన పక్కదారిన వచ్చేసి ప్రమోషన్లు పొందుతారని, అట్లా అధికారులతో కూడా కొన్ని దరఖాస్తులు వస్తాయి. అది విద్యావంతుల దగ్గర కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అన్ని అంశాల మీద దరఖాస్తులు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి జటిలమైన సమస్యలను కూడా మనం ఏ విధంగా పరిష్కారం చేయాలి? సెక్షన్ 81J కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తారు. సెక్షన్ 81J2లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ప్రయోజనం అంటారు, పబ్లిక్ ప్రయోజనం. ప్రజాధనం వృధా అయిందనుకో అది పబ్లిక్ ఇంట్రెస్ట్. సెక్షన్ 8J2 ప్రకారం ఆ సమాచారం ఇవ్వాలి. సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటారు చాలా మంది, కానీ నోటీస్ సర్వ్ చేయాలి 11 ప్రకారం. ఫలాని ఎక్స్ అనే పర్సన్ మీ వై గురించి సమాచారం అడిగారు, ఆ సమాచారం మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనేది సంబంధించిన పౌర సమాచార అధికారి సెక్షన్ 11 ప్రకారం నోటీస్ పంపించాలి. ఆ నోటీసులో వాళ్ళు రెస్పాండ్ అయ్యిందనుకో సంతోషం, రెస్పాండ్ కాకపోతే కూడా సెక్షన్ 11లో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాలకు దాగిన సమాచారం కనుక ఉంటే స్వచ్ఛందంగానే వెల్లడించవచ్చు. అట్లా సమాచార హక్కు చట్టం చాలా అద్భుతం. మన డబ్బులు, మన లెక్కలు, మన సొమ్మును అంటే ప్రజల సొమ్మును ప్రజలే తెలుసుకోవడానికి గొప్ప అరుదైన చట్టంగా సమాచార హక్కు చట్టం భావించవచ్చు. సార్ ఇప్పుడు మీరు ఎల్ఎల్బి చేశారు, అవును. ఎల్ఎల్బిలో పిహెచ్డి చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఆర్టికల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, ఇంకా సెక్షన్స్ ఉంటాయి. ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? అయితే వాస్తవంగా ఎల్ఎల్బి చేశాను, ఎంఏ తెలుగులో నా పిహెచ్డి అయింది. చిన్న కరెక్షన్ పిహెచ్డి డాక్టరేట్ అనేది తెలుగు డిపార్ట్మెంట్లో, దీంట్లో ఇది. అయితే మనం సమాచార హక్కు చట్టంలో ఈ సెక్షన్లు కానీ షెడ్యూల్ కానీ ఇదేమి ఉండదు. సమాచార హక్కు చట్టం అనేది ఒక చట్టం. మన బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పెద్ద రాజ్యాంగం. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం కూడా మన భారతదేశ రాజ్యాంగం. మన భారతదేశ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు అనేక ఆర్టికల్స్, కొన్ని మార్పులు వచ్చినాయి. అదేవిధంగా 12 షెడ్యూలు, 25 భాగాలు, వీటితో కూడిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఉంటుంది. ఈ రాజ్యాంగానికి పొందపరిచిన మన సమాచార హక్కు చట్టం అనేది ఒక చట్టం అది 2005లో తీసుకొచ్చిన ప్రాథమిక. ఇప్పుడు సెక్షన్ మనం 19 ప్రకారం భావ స్వేచ్ఛ ప్రకటన అంటాం మనం. అంటే
అయితే ఇది సమాచార హక్కు చట్టం. భావ స్వేచ్ఛ అంటే మనం మన భావాలను, రైట్ టు మన ఎక్స్‌ప్రెస్. విషయాలను మనం సమాజాన్ని తెలియజేయొచ్చు. ఇప్పుడు మీడియా చేసేది కూడా హ్మ్. ప్రజల యొక్క భావ స్వేచ్ఛని వాళ్ళ అక్షర రూపంలో, వాళ్ళ కలం గలం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి పనిచేస్తారు. అనేది ఇప్పుడు సమాచార హక్కు చట్టం కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా, అసలు సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి, అధికార యంత్రాంగంలో జవాబుదారీ ఉండాలి. అంటే ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి రోజువారీ విధి విధానాలు అది పారదర్శకంగా ఉండాలి. అంటే ఎక్కడ దాగుడు మూతలు కానీ, రహస్యం కానీ ఇక వేరే విధంగా ఎక్కడైనా ఉండద్దు. తప్పు జరుగుతుంది ఓపెన్ అనిపిస్తే మనం వెళ్ళి అడగొచ్చు. అడగొచ్చు. వాళ్ళు అది ఒకవేళ మేము ఇవ్వము అని అంటే సార్? అనేదానికి అధికారం లేదు. సపోజ్ గా 30 రోజులు ఉంటది. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల వ్యవధి. సెక్షన్ 6(1) ప్రకారం మనం దరఖాస్తు పెట్టుకుంటే ఆ 30 రోజుల వ్యవధి కాలంలో మనకు సమాచారం ఇవ్వాలి. ఎవరు? పౌర సమాచార అధికారి, పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆయన గనక ఇవ్వకపోతే సెక్షన్ 19(1) ప్రకారం అప్పిలేట్ అథారిటీ, ఉదాహరణకు ఎంఆర్ఓ కార్యాలయం చేశాము, ఆర్డీఓ కార్యాలయం సంబంధించిన మనం దరఖాస్తు పెట్టుకుంటాం 30 రోజుల తర్వాత. ఆయన కూడా ఆయన 20 రోజుల వరకు కనుక మనకు సమాచారం ఇప్పించకపోతే 90 రోజుల కాల వ్యవధిలో ఎప్పుడైనా సెక్షన్ 19(3) ప్రకారం మనం రాష్ట్ర సమాచార కమిషనర్కి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అప్పుడు కమిషన్ కోర్టు నుండి ఇటు సంబంధించిన అధికారులకు నోటీస్ వస్తుంది, దరఖాస్తుదారుడు కూడా నోటీస్ రావడానికి ఉంటుంది. అట్లా మనం సమాచారం పొందడానికి ఈ వెసులుబాటు సమాచార హక్కు చట్టంలో పొందపరచడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి, అధికార యంత్రాంగంలో జవాబుదారీ ఉండాలి. ప్రతి ప్రభుత్వంలో ఉన్న అధికారి తన సీటు మీద ఉన్నంత సమయం ఆయన పబ్లిక్ అథారిటీ. ప్రజల సొమ్ముతో, ప్రజల పన్నుతో, ప్రజల చేత జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ప్రతి టీం, అది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం మీద ఉంది. ఆ క్రమంలో చాలామంది ఏం చేస్తారంటే, నేను నా పర్సనల్ అకౌంట్లో డబ్బులు పెట్టుకున్నా, చాలా అక్రమాలు జరుగుతాయి కదండి. వాళ్ళు కనుక ప్రభుత్వ యంత్రాంగంలో ఆ శాఖలో డైరెక్టర్గా ఉండి జరుగుతున్న అక్రమాలకు ఏదున్నా వారే బాధ్యత వహించాలి. చాలామంది ఏమంటున్నారంటే, నేను ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు జరిగింది కదా, నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు జరగలేదని. ఆ సమయంలో, ఆ సందర్భంలో ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అనేది 2 ఉంటుందండి అధికారులకు. ప్రైవేట్ లైఫ్ అంటే ఏంది? తన వ్యక్తిగతమైనది, తన అకౌంటబిలిటీ, తన ఫ్యామిలీ, అది ప్రైవేట్ లైఫ్ కిందికి వస్తుంది. పబ్లిక్ లైఫ్ అంటే ఏంది? తను చేస్తున్న ఉద్యోగ వృత్తిలో ఏ కార్యక్రమాలు చేసినా, ఏ కార్యకలాపాలు చేపట్టినా, ఏ మూమెంట్ జరిగినా అది పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్కి జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పౌరుడికి సమాచార హక్కు చట్టంలో అడిగే ప్రతి సమాచారాన్ని జవాబుదారీగా ఉండాల్సిన లిమిట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇంతవరకే అడగొచ్చు. లిమిట్స్ అనేది ఏముండదండి. అంశానికి బట్టి, సందర్భాన్ని బట్టి. ఇంకో గొప్ప సందర్భం ఏం తెలుసా అండి? కొన్ని కాంట్రాక్టర్స్ ఉంటారు. అవి ఫైల్ రూపంలో ఉండవండి. సెక్షన్ 2(j)(1) ప్రకారం మనం రికార్డులు తనిఖీలు చేయొచ్చు, పనులను తనిఖీలు చేయొచ్చు. ఎవరైనా ఎవరైనా మనం దరఖాస్తు పెట్టుకోవాలి. ఓకే. కాబట్టి దానికి ఒక 1 అవర్ అనే సమయం ఉంటది. ఉదాహరణప్పుడు ఈ స్టూడియోకి వచ్చాము, లేకపోతే ఎక్కడైనా మనం వెళ్తున్న క్రమంలో ఆ ప్రాంతానికి సంబంధించిన 10 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకు సంబంధించి మంజూరు అవుతుంది. కానీ నాసి రకమైన రోడ్డు వేసేసి వదిలిపెడతారు. ప్రభుత్వం నుండి రిలీజ్ అయిందేమో 10 కోట్లు, వర్క్ విధానాలు కానీ చూస్తుంటే ఆ బడ్జెట్ కాదు, ఆ విధానం కాదు. కాంట్రాక్టర్ను అధికారి కొల్లుడయి ఆ బిల్ మొత్తం రిలీజ్ చేస్తారు. అప్పుడు మన లాంటి సామాజిక కార్యకర్తలు, సామాజిక వ్యక్తులు ఏం చేస్తారంటే 10 కోట్లతో చేసిన క్వాలిటీ రోడ్ ఏంది, ఈ నాసి రోడ్ ఆటోమేటిక్ క్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం క్వాలిటీ కంట్రోల్ రికార్డ్స్ అడగవచ్చు, ఆ రిపోర్ట్స్ అడగవచ్చు, రికార్డ్ తనిఖీలు చేయొచ్చు, పనులు తనిఖీలు చేయొచ్చు. అది కెమెరాలతో, సీసీ కెమెరాలతో కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. ఆర్టీఐ అప్లికేషన్‌ను అధికారులు నిర్లక్ష్యం చేసినా, నిరాకరించినా ఏం చేయాలి సార్? సెక్షన్ 8 గాని 9 ప్రకారం నిరాకరించడానికి అవకాశమే ఉండదు. నిరాకరిస్తే ఎందుకు నిరాకరిస్తున్నానని కారణాలు తెలియజెప్పాలి. రెండోది, సపోజ్‌గా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవాల్సింది ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నామనుకో, సెక్షన్ 6(3) కింద 5 రోజుల్లోనే ఆ దరఖాస్తుని బదిలీ చేయాలి. 5 రోజుల వ్యవధిలోనే
ఆ దరఖాస్తు మా కార్యాలయం కాదు, అది ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు పొరపాటున మా ఎంఆర్ఓ కార్యాలయంలో అప్లై చేశారనేది అది చెప్పాలి. మూడో విషయం, దరఖాస్తుకు సంబంధించిన రిలేటెడ్ అధికారి రైట్ పర్సన్ ఉండి సమాచారం కనుక ఇవ్వకపోతే 30 రోజుల కాలంలో, ఆ తర్వాత మనం ఏదైతే మనం సెక్షన్ 19(1) ప్రకారం అప్లేట్ అథారిటీ దరఖాస్తు పెట్టుకుంటాం. అప్పటికి వారికి సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ సెకండ్ అప్పీల్ దరఖాస్తు పెట్టుకుంటాం. అప్పటికి సమాచారం ఇప్పించే క్రమంలో వాళ్ళు అధికారులు కనుక ఏమైనా నిర్లక్ష్యం మాట్లాడితే రోజుకు 250 చొప్పున పెనాల్టీ. ఫస్ట్ సోకాజ్ నోటీస్ ఇస్తారు. సోకాజ్ నోటీస్‌ని ప్రాపర్‌గా రెస్పాన్స్ అయ్యి సమాచారం ఇవ్వకుండా దానికి రిప్లై ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోతే సమాచార కమిషనరు రోజుకు 250 చొప్పున 25,000 వరకు పెనాల్టీ వేసి ప్రభుత్వానికి ఆయన మీద సర్వీస్ పరంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆదేశాలు, లెటర్లు రాయడానికి సమాచార హక్కు చట్టంలో వెసులుబాటు ఉంది. సార్ మీరు 2020లో సమాచార హక్కు కమిషనర్‌గా వ్యవహరించారు. సో, అప్పుడు ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. సో, మాజీ సీఎం కేసీఆర్ పరిపాలించారు. సో, అప్పుడు వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? ఇక మేము జ్యుడిషియల్ హోదాలో పనిచేస్తున్నప్పుడు రాజకీయ ప్రక్రియతో మాకు పెద్దగా సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జీలు ఎట్లయితే ఉంటారో మేము కూడా అన్ని శాఖల మీద ఒక జడ్జి హోదాలో కూర్చుంటాము. ఇరు వర్గాల పార్టీస్, ఇటు పబ్లిక్ అంటే దరఖాస్తుదారుడు పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పార్టీస్ ఎవరు వచ్చేసినా వారికి మేము సూటిగా అడుగుతాం. ఓపెన్ కోర్టు లాగానే ఉంటుంది. ఇటు దరఖాస్తుదారుడు వారు అడిగే ప్రశ్నలకు మేము ఎవరైతే అధికారులకు అడుగుతాం, అప్పుడు అధికారులు ఇవ్వరు, లేకపోతే సమాధానంతో చెప్పాలి, లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలైనా చూపెట్టాలి, లేకపోతే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయినా ఇవ్వాలి. వితౌట్ ఎవిడెన్స్తో మాట్లాడితే అప్పుడు యాజ్ ఏ కమిషనర్గా మాకున్న పవర్స్ను మేము సంబంధించిన అధికారులకు కొంత 1 వీక్ టైం ఇస్తాం. ఆ టైం బాండ్లో కూడా కనుక వాళ్ళు ప్రాపర్గా పనిచేయకపోతే సోకాజ్ నోటీస్ సర్వ్ చేస్తాం. సోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చే క్రమంలో కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ఉన్నది ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే సంతోషం. అప్పటికి ఇవ్వకపోతే ఇది మేము ఏదైతే అన్నామో రోజుకు 250 చొప్పున అట్లా 25,000 వరకు పెనాల్టీ వేయచ్చు. నేను కమిషనర్గా ఉండే క్రమంలో అత్యధికమైన సోకాజు నోటీసులు ఇచ్చాను, అత్యధికంగా పెనాల్టీలు వేశాను. అనేక వేల కేసులో కూడా కేసులు పరిష్కారం చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలు కోరుకున్న సమాచారాన్ని సకాలంలో ఇప్పించడం, ఏదైతే సమాచార హక్కు చట్టం మీద నమ్మకం పెట్టుకొని దరఖాస్తుదారులు దరఖాస్తు చేస్తారో వాళ్ళకు దరఖాస్తు అందే విధంగా ఒక భరోసా నమ్మకం, వాళ్ళను చట్టం మీద ఒక నమ్మకం కల్పించడంలో, విశ్వాసం కల్పించడంలో కమిషనర్గా మా బాధ్యతలను ఒక అంకిత భావంతో, సేవాభావంతో విజయవంతంగా పనిచేసి నేటికి అనేక మంది అటు దరఖాస్తుదారులు కావచ్చు, కమిషన్ కార్యాలయంలో ఉన్న సామాజిక కార్యకర్తలు కావచ్చు, చాలామంది ఈ దరఖాస్తుదారులకు సంబంధించిన విషయాలను కమిషనర్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏదైనా ముక్కుసూటిగా ప్రజలకు మేలు జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అనేది చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ప్రభుత్వాల్లో కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోకపోవడం, అదేవిధంగా సెక్షన్ 4(1)B మెయింటైన్ చేయకపోవడం, సెక్షన్ 4(1)Bలో కూడా 17 కాలమ్స్తో కూడిన అంశాలు ఉంటాయి. 17 కాలమ్స్తో అంశాలు అంటే ఏంటిదమ్మా అంటే, సపోజ్గా ఒక కార్యాలయానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంటే అధికారుల పేర్లు, హోదా, వాళ్ళ జీతభత్యాలు, ప్రభుత్వం కేటాయించే బడ్జెట్, ఆ నిధులను ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు, ప్రతి ప్రక్రియని సెక్షన్ 4(1)B ప్రకారం 17 కాలమ్స్తో ఈ కూడిన అంశాన్ని ఇవాళ కంప్యూటర్లో అయితే కంప్యూటర్, వెబ్సైట్లో అయితే వెబ్సైట్, అవి రిజిస్టర్ అయితే రిజిస్టర్, బోర్డు అయితే బోర్డు డిస్ప్లే చేయాలి. అది చాలా చోట్ల చేయనప్పుడు ఈ దరఖాస్తులు పడుతుంటాయి. అవే కనుక ప్రాపర్గా అమలు చేస్తే పడవు. చాలా మందికి సమాచార హక్కు అని ఒక హక్కు ఉంటుందని కూడా తెలియదు సార్. అవును, గ్రామీణ ప్రాంతాల్లో గానీ చాలా వరకు తెలీదు. అవును. సో, ఈ హక్కుని ఎలా వినియోగించుకోవాలి సార్? మనం ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో పౌరులుగా భావి భారతదేశాన్ని ఒక ఆదర్శవంత దేశంగా, అభివృద్ధివంతమైన దేశం, అసమానతలను రూపుమాపడంలో కానీ, ఆర్థికంగా అన్ని రంగాల్లో, సామాజిక రంగాల్లో దేశం పురోగతి చెందాలంటే ప్రతి పౌరుడిది ఒక బాధ్యత అనేది మనం గుర్తుంచుకోవాలి. మన బాధ్యత. మనం ప్రతి పౌరుడు ఓటు హక్కును ఏ విధంగా అయితే వినియోగించుకుంటున్నామో అదే తరాలో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మనకుంది.
ఆ అవసరం ఏందంటే చాలా మంది సమాచార హక్కు చట్టం సపోజ్‌గా మన తల్లిదండ్రుల భూములుంటాయి. మన తాతల ముత్తాతల భూములుంటాయి. వందల ఎకరాలు. అవి సాగు చేసుకుంటూనే వస్తూ ఉంటాం. కానీ దాన్ని సంబంధించిన పట్టాలు గావచ్చు, పానీలు గావచ్చు, కొంత నిరక్షరాస్యులు ఉండొచ్చు మన తాతలు ముత్తాతలు. లేకపోతే కొంత అవగాహన రాహిత్యం లోపం ఉండొచ్చు. కానీ అవి అలాగనే నష్టం జరుగుతూ ఉంటది. కానీ మనకు పక్కనున్న ఇంకో అవగాహన ఉండి కొంత సమాజం పట్ల ఉన్నవాడు మన భూముల్ని మనకు తెలవకుండా పక్క వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేపిస్తారు. అప్పుడు మనకేముంటది, ఏదైనా ప్రభుత్వం కొత్త స్కీమో ప్రభుత్వం ఏదైనా చేపట్టినప్పుడు మీకు పట్టాలుంటేనే మీరు ఈ లబ్ధిదారులుగా ఈ ప్రయోజనాలు పొందడానికి అర్హులని చెప్తారు. ఆ క్రమంలో మనం ఏం చేస్తాం, తహసీల్దార్ కార్యాలయానికి ఎదుగుతాం. పలాని సర్వే నెంబర్లో మా తాతకు 30 ఎకరాలో 10 ఎకరాలో 20 ఎకరాలు ఉందని మనం అడుగుతాం. అట్లాంటివి ఏం లేవు, మీ పేరు మీద భూములే లేవు, పానుల్లో లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్తారు. అప్పుడు తాతల ముత్తాతల కాలం నుండి మేము సాగు చేస్తున్నాం, ఫీల్డ్ మీద కబ్జాలో మేము సాగులో ఉన్నాం, మీరు ఎవరికైనా ఎంక్వైరీ చేయండి, ఏదైనా చేయండి అని మనం అడిగినప్పుడు సంబంధించిన కార్యాలయ యంత్రాంగం పరంగా అప్పుడు ఆర్టీఐ ఫలాని ఎల్లయ్య అనే వ్యక్తి ఏ సంవత్సరం నుండి ఈ భూమి మీద ఆ పట్టా మార్పిడి జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనే అంశాన్ని సమాచార హక్కు చట్టం గురించి అడిగి తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అది ఎప్పుడు గుర్తొస్తుంది ఈయనకు యాక్ట్ గురించి, మనకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యత మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మీడియా సంస్థలు కానీ, మన తెలుగు ప్రభ సంస్థ లాంటి అనేక సంస్థలు ఇవాళ సమాచార హక్కు చట్టం గురించి కావచ్చు, ఓటు హక్కు గురించి కావచ్చు, వినియోగదారుడి హక్కు చట్టం గురించి కావచ్చు, మరి చెడు వ్యసనాలు కానీ, మద్యపానాలు కానీ, మారక ద్రవ్యాలను రూపుమాపడం కోసం కావచ్చు, అనేక అంశాల కోసం ఇవాళ కొత్త కొత్త చట్టాలు, బాల్య వివాహాలను అరికట్టడం కానీ అనేక అంశాలు ఇవాళ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల్లో కానీ, అదేవిధంగా సామాజిక కార్యకర్తలుగా, సామాజిక బాధ్యతలుగా, దేశ పౌరులుగా మనం కూడా సాటి మనిషిని ఉన్న వాస్తవాలను, ఉన్న చట్టాలను, హక్కులను మనం సద్వినియోగం చేసుకొని అవి ప్రయోజకరులుగా ఉండే విధంగా మనం దాన్ని చైతన్యపరచాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చట్టం పట్ల అవగాహన కలిగి ఉండడం అది మన కర్తవ్యం, మన బాధ్యతగా భావించాలి. సార్, ప్రాథమిక హక్కు అంటే ప్రతి ఒక్కరు, ప్రతి అవును. సామాన్యులకు కూడా వర్తించే హక్కు. సో Yes. ఆస్తి హక్కు స్టార్టింగ్ లో ప్రాథమిక హక్కులో ఉండేది, అవును. హక్కులో భాగంగా. Yes, yes. ఎందుకు సార్ రిమూవ్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు మొత్తానికే తొలగించారా లేదా? అట్లా ఏముండదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు సమాచార హక్కు అంటే చట్టం ఇప్పుడు ఉంది. అదే నాకు ఆ, అర్థమైందండి. సమాచార హక్కు చట్టం ఉంది. దాన్ని రిలేటెడ్‌గా ఆన్సర్ చెప్తున్నాను. సమాచార హక్కు చట్టం ఉంది. చట్టంలో అన్ని అంశాలు పొందుపరిచారు. పొరపాట్లు గాని, తప్పిదాలు గాని ఏవైనా చేస్తే నేరుగా ఆ అధికారి మీద చర్య తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో పొందుపరచలే. ఉమ్, 25,000 ఏముంటదండి? వాడు చేసేది కోట్ల స్కాము. 25,000 పెనాల్టీ ఒక చిన్న అమౌంట్. తనకు లెక్కే కాదు. లెక్కే కాదు. ఆ కాంట్రాక్టర్‌తో కొల్యూడ్ అవుతాయి. ఉమ్, సో, పెనాల్టీతో వారిలో మార్పు గాని, వారిలో చలనం అనేది రాదని నేను భావిస్తున్నాను. నేను చేసిన అనుభవాలతో చెప్తున్నా. అలాంటి క్రమంలో మనం ఏం చేయాలి? వారు చేసిన తప్పిదాలను, వారు చేసిన మిస్టేక్స్‌ను ఇమ్మీడియేట్‌లీ కమిషనర్స్‌కు చర్యలు తీసుకునే పవర్స్ ఇవ్వాలి. అది లేదు ఇక్కడ. రెండోది, ఇప్పుడు ఏ అంశాన్నైనా, ఏ చట్టాలైనా అది అమలు చేస్తున్న క్రమంలో ప్రజలకు రిలేటెడ్‌గా ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఎంతవరకు దానివల్ల ఎఫెక్ట్ ఉందనేది శాసనాలు తయారు చేస్తాం. పార్లమెంట్‌లో చట్టాలు తయారు చేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, ఈ 3 విధానాలనేది ఉంటది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు శాసనాలు తయారు చేస్తారు. అది అసెంబ్లీలో తర్వాత లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, పరిపాలన, జ్యుడిషియరీ. తర్వాత జ్యుడిషియరీ. ఈ యంత్రాంగంలో జరుగుతూ ఉంటది. పాలకులు చేసే శాసనాలను పరిపాలనలో అధికారులు అమలు చేయడంలో తప్పిదాలు జరిగితే మనం ఇమ్మీడియట్‌లీ జ్యుడిషియరీకి పోతాం. ఇది కాదు, ఇది వ్యవస్థకు వ్యతిరేకంగా. వ్యతిరేకంగా ఉంది, దీని మూలాలు ఇలా ఉన్నాయి, ఇది మోడిఫై, ఇది జరగాలి, ఇది జరగాలి అనేది. అట్లా ప్రాథమిక హక్కులో ఉండాల్సిన చట్టాలు కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, హక్కులకు రిలేటెడ్‌గా అప్పుడున్న పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇలా మోడిఫై చేసుకొని దాన్ని మరో రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటండి?
ఆర్టీఐ యాక్ట్ వల్ల సమాజంలో జరుగుతున్న తప్పిదాలు కానీ సక్రమమైన మార్గంలో జరగాల్సింది అక్రమ మార్గంలో జరిగితే అరికట్టవచ్చు. అవినీతిని నిర్మూలనకు దోహదపడుతుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా సార్? ఉంటాయి కొన్ని, ఎక్కడో ఒకటి ఉంటుందండి. ఉమ్. వ్యవస్థ అన్నప్పుడు ఒడిదుడుగులు అనేది ఉండకుండా ఉండదు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకొని మరొక రూపంలో అధికారులను భరతం బట్టి కప్పిపుచ్చుకోవడానికి కూడా దాన్ని చేసుకుంటున్నారు. సమాచారానికి సంబంధించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తేనే అవినీతి పరుడు అని మన అధికారులకు చెప్పడానికి స్కోప్ ఉంటుంది. వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుకున్నప్పుడు వాడు మనం ఇక తన రాజమార్గాలు రాజభోగాలే అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అంశాల్లో ప్రయోజనాలు చేకూర్చిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు కూడా తప్పిదాలు చేయాలన్నా, పక్కదోవ పట్టాలన్నా, లేకపోతే వ్యవస్థని దుర్వినియోగం చేయాలన్నా, వ్యవస్థలో ఉన్న ధనాన్ని కానీ వ్యవస్థ యొక్క ప్రయోజనాలను పక్కదోవ పట్టియడానికి అధికారులను ఒక మార్గంలో ఉంచడానికి కూడా సమాచార హక్కు చట్టం ఎంతోగానో దోహదపడుతుంది. అలాంటి విషయాల్లోనే ఇలా అనేక ఉపాధి హామీలో కానీ, వివిధ సంక్షేమ పథకాల్లో కానీ, ప్రభుత్వంలో కానీ, బడ్జెట్లో కానీ ఏ చిన్న తప్పిదాలు జరిగినా, ఏ చట్టాలు జరిగినా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకొని ఇవాళ ప్రజా ప్రయోజనం కోసం పాటుపడడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో దోహదపడుతుంది. ఉదాహరణకు మన జర్నలిస్టు సోదరులే అనుకోండి, ఒక ప్రాంతంలో జరుగుతున్న స్కీమ్స్ గురించి కానీ, ఒక స్టోరీస్ కానీ ఏదైనా తయారు చేయాలంటే ఆ సంబంధించిన శాఖ రిలేటెడ్ ఆ పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ అధ్యయనాన్ని సమాజాన్ని వెలుగులోకి చూపించడానికి అవకాశం దొరుకుతుంది. జర్నల్ రూపంలో రాసి వాళ్ళు సమాజానికి అందిస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ వచ్చిందనుకో, ఆ స్కీమ్ యొక్క విధి విధానాలు ఏంది, దాని ప్రయోజనాలు ఏంది, చాలా మంది జర్నలిస్టులకు అవగాహన ఉండదు. అది సమాచార హక్కు చట్టం ద్వారా పొంది ఇది ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ బడ్జెట్ ఏంది, ఇప్పుడు అంటే అన్నీ అప్పటికెప్పుడు మనకు వెబ్సైట్లో ఆన్లైన్లో క్యాబినెట్ సమావేశంలో జరిగిన తర్వాత వెంటనే ప్రెస్ మీడియాల ద్వారా వెల్లడిస్తున్నారు, తెలియపరుస్తున్నారు. కొన్ని విషయాలు తెలియని కూడా అరకొర సమాచారం అలా రహస్యంగా ఉంటే వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఆయా రిలేటెడ్ శాఖకు మనం దరఖాస్తు పెట్టుకొని సమాచారం పొందడానికి అవకాశం ఉంటుందండి. సో వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేటివ్, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎందుకు, ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి సామాన్యుడు కూడా దీన్ని వాడుకోవచ్చా అనే ఇలాంటి చాలా విషయాల గురించి కూడా ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఒక అవగాహన వచ్చింది. సో ఇంకా ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేయాలంటూ కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.